హలో గైస్, ఈ వీడియో ఎన్ఎస్పి స్కాలర్షిప్ మీరు అందరూ అప్లై చేసుకుంటారు కదా. సో ఎవరైతే ఎన్ఎస్పి స్కాలర్షిప్ అప్లై చేసుకుంటారో ఆ తర్వాత ఎన్ఎస్పి మీరు ఆన్లైన్లో సబ్మిట్ చేసింటారు కదా. సబ్మిట్ చేసిన తర్వాత ఎన్ఎస్పి ప్రాసెస్ ఎలా ఉంటుంది, మనకి అమౌంట్ అనేది ఏ విధంగా ఏ ప్రాసెస్ ద్వారా అమౌంట్ పడుతుంది అనే దాని గురించి నేను చెప్తాను అనమాట. మీకు కూడా కాస్త తెలుసుకోండి, ఎలాగా డీటెయిల్స్ అనేది తెలుస్తాయి. ఓకేనా. ఫస్ట్ అనేది ఎన్ఎస్పి అప్లికేషన్ అనేది ఇయర్ 2023-2024 అకాడమిక్ ఇయర్కి సంబంధించి స్టార్ట్ అవడం అయితే జరిగింది కదండి. సో అందరూ రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు లాగిన్ డీటెయిల్స్ వస్తాయి అనమాట. ఆ రిజిస్ట్రేషన్లో మీరు ఏదైతే ఫస్ట్ వచ్చేసి రిజిస్ట్రేషన్లో మీరు ఏదైతే డీటెయిల్స్ ఇచ్చింటారో అవి మనం చేంజ్ చేయడానికి కాదు. వన్ సబ్మిట్ చేసిన తర్వాత చేంజ్ చేయడానికి కాదు. ఇన్ కేస్ మిస్టేక్ చేసింటే డైరెక్ట్గా మీరు హెల్ప్ డెస్క్ వాళ్ళు కాంటాక్ట్ అయితే వాళ్ళు అక్కడ చేంజ్ చేయడం జరుగుతుంది అనమాట. ఆ తర్వాత లాగిన్ డీటెయిల్స్ వచ్చిన తర్వాత నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేస్తాం. ఈ అప్లికేషన్ ఫామ్ ఏంటంటే మన డీటెయిల్స్ అన్ని ఇస్తామండి. ఇన్ కేస్ అక్కడ ఏదైనా మనం డీటెయిల్స్ ఏమైనా మిస్టేక్ చేస్తే ఆ అప్లికేషన్ ఫామ్ డీటెయిల్స్ అనేది మనము కరెక్ట్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. అప్లికేషన్ ఫామ్లో అయితే మన డీటెయిల్స్ కరెక్ట్ చేసుకోవచ్చు. స్టూడెంట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న దాంట్లో అయితే మనం చేయలేమన్నమాట. అది హెల్ప్ డెస్క్ వాళ్ళని కాంటాక్ట్ చేస్తే వాళ్ళు అనేది చేంజెస్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా, ఇది ఈ విధంగా మన అప్లికేషన్ ఫామ్ అంతా ఫిల్ చేసేసి సేవ్ అని చేసేసి సబ్మిట్ కొట్టేస్తాం. ఓకే, ఇంతవరకు మన పని. అండ్ ఆల్సో నేను చెప్పేది ఏంటంటే ప్రింట్ తీసుకోండి అని చెప్తాను అనమాట. ఎందుకంటే ఫర్దర్ యూజెస్లో కానీ లేదంటే మీ కాలేజ్ వాళ్ళు అడిగినప్పుడు కానీ ఇంకేదైనా మిస్టేక్ వచ్చి ఎన్ఎస్పి వాళ్ళే మిమ్మల్ని కాంటాక్ట్ అయినప్పుడు డాక్యుమెంట్ ప్రింట్ ఏమైనా ఉందా అని అడిగినప్పుడు కానీ అటువంటికి దానికి యూజ్ అవుతుంది అనేది చెప్పేసి నేను ప్రింట్ అనేది తీసుకోమని చెప్తాను అనమాట. సో ఆ ప్రింట్ అనేది మీరు దగ్గర పెట్టుకోవాలి. ఓకేనా, ఇది ఏంటనమాట మన ప్రాసెస్ ఇంతవరకు అయిపోతుంది. ఆ తర్వాత మనకి ఎన్ఎస్పి ఎలాగ వర్క్ ఫ్లో చేస్తుంది అంటే మీ డాక్యుమెంట్ వెరిఫికేషను ఫస్ట్ ఈ యొక్క మీరు సబ్మిట్ చేసిన అప్లికేషన్స్ అందరివి లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 ఇలా ఈ విధంగా డివైడ్ చేసుకుంటూ వచ్చారు. ఫస్ట్ లెవెల్ 1లోకి వెళ్తుంది అనమాట. ఎన్ఎస్పి మీరు చేసిన డాక్యుమెంట్స్ అన్ని అప్లికేషన్, ఆ అప్లికేషన్ ఫామ్ ని ఇన్స్టిట్యూట్ లెవెల్ అని ఒకటి ఉంటుంది అనమాట. ఈ ఇన్స్టిట్యూట్ లెవెల్ అని ఒక ఆఫీస్ మాదిరి అనుకోండి. సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇన్స్టిట్యూషన్ లెవెల్ అని ఒక ఆఫీస్ ఉంటుంది అనమాట. అందులోకి ఇన్స్టిట్యూషన్ అంటే ఏమేమి వస్తాయి, స్కూల్స్ వస్తాయి, కాలేజెస్ వస్తాయి, ఐటీఐ వస్తాయి, ఇంకా ఏమేమి ఉంటాయో అన్ని వస్తాయి అనమాట. ఇవన్నీ ఇన్స్టిట్యూషన్ లెవెల్ కిందకి వస్తాయి. ఈ ఇన్స్టిట్యూషన్ లెవెల్లో వీళ్ళు డీటెయిల్గా ఆఫీసర్స్ డీటెయిల్గా మీ డాక్యుమెంట్స్ అనేది ప్రతి ఒక్క డీటెయిల్ ఆధార్ కార్డుకి లింక్ అయింది, అదేవిధంగా ఆ నెక్స్ట్ డీటెయిల్స్ అన్ని వెరిఫై అయ్యా, ఇంకా ఏదైనా ఫేక్ సర్టిఫికేట్స్ ఉన్నాయా, ఏమైనా ఈ పెండింగ్ ఉన్నాయా, ఫిల్ చేయని ఉన్నాయా, అవన్నీ రెక్టిఫై చేస్తారనమాట. ఇన్ కేస్ మీరు ఏమైనా పెండింగ్ పెడితే కనుక రిజెక్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు ఎందుకు అంతగా చెప్తారంటే కనుక మీ యొక్క అప్లికేషనే కాదనమాట, చాలా మంది అప్లికేషన్స్ ఉంటాయి. అది కాక టైం అనేది వాళ్ళకు ఉండదు అనమాట. సో ఎగ్జాంపుల్ నేనే అనుకోండి, ఒకవేళ నేను ఆఫీసర్ అయ్యండి, ఒకవేళ మీ అప్లికేషన్ ఇలా వెరిఫై చేస్తున్నప్పుడు మీ యొక్క డాక్యుమెంట్ ఒక మిస్టేక్ ఏదైనా చేసినా కానీ, ఒకటి ఏదైనా ఇంపార్టెంట్ పాయింట్ మిస్ చేసినా కానీ నేను ఎక్స్క్యూజ్ చేయను. ఎందుకంటే మీ యొక్క అప్లికేషన్ని నేను ఎక్స్క్యూజ్ చేసి వదిలేసి పంపించానంటే పైన ఉన్న అధికారులు నెక్స్ట్ లెవెల్లో ఉన్న ఆఫీసర్స్ దీన్ని రిజెక్ట్ చేసి నన్ను అడగడం జరుగుతుంది. సో ఆ యొక్క మెంటాలిటీతో ఈ ఇన్స్టిట్యూట్ లెవెల్ ఆఫీసర్ అనేది ఉంటారనమాట. సో ఎవరి యొక్క పాయింట్, ఎవరి యొక్క ఆప్షన్ మీరు పెట్టాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా, ఇంపార్టెంట్ పాయింట్స్ ఖచ్చితంగా పెట్టాలి, స్టార్ మార్కులు ఉన్నట్టు. సో ఆ మెంటాలిటీతో ఈ ఆఫీసర్ ఉంటారు కాబట్టి ఏదైనా చిన్న మిస్టేక్ ఉన్నా వాళ్ళు రిజెక్ట్ చేయడం జరుగుతుంది ఇన్స్టిట్యూట్ లెవెల్లోనే. ఓకేనా, అండ్ మెన్షన్ చేస్తారనమాట ఇన్స్టిట్యూట్ లెవెల్లోనే ఏది ఎక్కడ రిజెక్ట్ అయింది, ఏ లెవెల్లో రిజెక్ట్ అయిందని మీకు రావడం జరుగుతుంది కొన్నిసార్లు. సో అప్పుడు వాళ్ళు పాయింట్ మెన్షన్ చేస్తారు, ఓకే మీది ఇక్కడ మీరు ఇది ఫెయిల్ చేయలేదు, సో అందుకనే రిజెక్ట్ అయింది అని రావడం జరుగుతుంది అనమాట ఒకవేళ. ఓకేనా, ఇక నెక్స్ట్ లెవెల్ ఇన్స్టిట్యూట్ లెవెల్ అయిపోయిన వాళ్ళు అప్లికేషన్ అనేది నెక్స్ట్ ప్లస్ అంతా క్లీన్గా ఉంటే కనుక వీళ్ళు నెక్స్ట్ రౌండ్కి పంపిస్తారు అనమాట. అది లెవెల్ 2 కానీ లెవెల్ 3 కానీ ఇక్కడ అయిపోతుంది అనమాట. మ్యాక్సిమం లెవెల్ 2, లెవెల్ 3 ఇక్కడ అయిపోతుంది. సో అందులో ఏంటుంటాయంటే డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ఉంటారు. అప్లికేషన్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్, స్టేట్ లెవెల్, మినిస్టర్ లెవెల్లో ఉంటారు అనమాట. సో ఫస్ట్ డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి ఆఫీసర్స్ వెరిఫై చేస్తారు, లేదంటే స్టేట్ కానీ మినిస్టర్ లెవెల్ వాళ్ళు ఎవరో ఒకరు ఈ యొక్క లెవెల్ 2, 3 ఈ రౌండ్లోనే వెరిఫై చేయడం జరుగుతుంది అనమాట. మీ యొక్క అప్లికేషన్ డీటెయిల్గా ఏదైతే ఈ అప్లికేషన్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు వెరిఫై చేసింటారో వీళ్ళు డిస్ట్రిక్ట్ వాళ్ళు, స్టేట్, మినిస్టర్ లెవెల్ వాళ్ళు అప్పుడు చేయడం జరుగుతుంది అనమాట. మీ యొక్క డాక్యుమెంటేషన్ అప్లికేషన్ డీటెయిల్గా చెక్ చేస్తారు. అలా చెక్ చేసి ఓకే అన్న తర్వాత నెక్స్ట్ మీ దాని మీద బెనిఫిషియరీ రికార్డ్స్ క్రియేషన్ చేస్తారనమాట. మీ అప్లికేషన్ మీద వీళ్ళు సపరేట్గా ఇలా సెలెక్ట్ అయిన కొన్ని అప్లికేషన్స్ తీసుకొని బెనిఫిషియరీ రికార్డ్ అని క్రియేట్ చేసి అందులో అకౌంట్ వ్యాలిడేషన్ బై పిఎంఎఫ్స్ అంటే ప్రొవిడెంట్ ఫండ్ మేనేజ్మెంట్ స్కీమ్ అనమాట. ఇది శిక్షణ ఎస్ అది. సో ఇది వెబ్సైట్ కూడా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మీకు ఇంతకుముందు స్కాలర్షిప్ ప్రొవైడ్ చేయడానికి వీళ్ళు ఒక అకౌంట్ ఉంటుంది. స్కాలర్షిప్ కనుకే కాదు, ఇది మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఏదన్నా పేమెంట్కి సంబంధించిన దాని గురించి అనమాట. చెక్ చేసుకోవచ్చు ఎన్ని డాక్యుమెంట్స్ మనకి ఎక్కడి నుంచి డబ్బు వచ్చింది, ఎవరు వేస్తున్నా అని. సో ఇది పేమెంట్ ప్రొవైడ్ ఫండ్ మేనేజ్మెంట్ అనమాట ఇది. సో వీళ్ళు ఇక్కడ వెళ్ళి చూస్తారనమాట. ఇన్ కేస్ మీరు
ఏదైనా ప్రీవియస్ వీళ్ళు డెప్త్గా వెళ్ళారంటే కనుక ఇక్కడ ఇన్ కేస్ మీరు ఏదైనా 2 స్కాలర్షిప్స్కి అప్లై చేసుకొని ఆల్రెడీ ఆ స్కాలర్షిప్ నుంచి అమౌంట్ తీసుకొని ఈ స్కాలర్షిప్ కూడా మళ్ళీ అప్లై చేసుకున్నారంటే కనుక అప్పుడు మీకు ఇది రిజెక్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఈ ప్రొవిడెంట్ ఫండ్ మేనేజ్మెంట్ అనేది మిమ్మల్ని మానిటైజ్ చేస్తూ ఉంటుంటుంది అనమాట. ఎందుకంటే రెండు స్కాలర్షిప్, గవర్నమెంట్ స్కాలర్షిప్, మీరు స్టేట్ స్కాలర్షిప్ తీసుకున్నా అది గవర్నమెంట్, సెంట్రల్ స్కాలర్షిప్ తీసుకున్నా అది గవర్నమెంట్ అనమాట. సో రెండు తీసుకోకూడదు మాక్సిమం అయితే. ఒక రేర్ కండిషన్స్లో అది కూడా వాళ్ళు మంచి మెరిట్ లిస్ట్ ఉంటే ఒకవేళ రెండు తీసుకునే ఛాన్స్ అనేది ఎన్ఎస్పి ఎక్స్క్యూజ్ చేస్తుంది. అది కూడా రేర్ అనమాట. ఎందుకంటే వాళ్ళకి మంచి మెరిట్ లిస్ట్ ఉంది, ఫైనాన్షియల్ చాలా బాధగా ఉంటే కనుక వాళ్ళకి ఇబ్బందిగా ఉంటే అప్పుడు ఎక్స్క్యూజ్ చేసే ఛాన్స్ ఉంటుంది. అంతేగాని రెండు గవర్నమెంట్ స్కాలర్షిప్ అయితే తీసుకోకండి. ఒకవేళ ఆల్రెడీ మీరు ఇప్పుడు ప్రెసెంట్ బీటెక్ జాయిన్ అయ్యారు, సో మీరు స్టేట్ స్కాలర్షిప్కి అప్లై చేసుకున్నారు అండ్ ఆల్సో సెంట్రల్కి అప్లై చేసుకున్నారు, ఇంకా మీకు ఏ స్కాలర్షిప్ రాలేదు. ఇన్ కేస్ అప్పుడు మీరు ఏం చేయాలంటే ఒకవేళ మీకు ఏదో ఒక స్కాలర్షిప్ వచ్చింది, సపోజ్ మీకు స్టేట్ స్కాలర్షిప్ వచ్చింది, ఆ కొద్ది రోజుల తర్వాత నెక్స్ట్ ఎన్ఎస్పి వచ్చింది అనుకోండి. సో అప్పుడు మీరు వెంటనే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి, మాకు ఆల్రెడీ స్టేట్ స్కాలర్షిప్ వస్తుంది, మళ్ళీ ఇప్పుడు ఎన్ఎస్పి వద్దు అని అలా చెప్పాలంటే. ఎందుకంటే ఎన్ఎస్పి వాళ్ళు ఒక డాక్యుమెంట్లో చెప్పారనమాట. ఎందుకంటే మీకు ఆల్రెడీ ఒక స్కాలర్షిప్ అమౌంట్ తీసుకున్న తర్వాత మాకు ఇన్ఫార్మ్ చేయండి, లేదా అలా ఇన్ఫార్మ్ చేయకుండా మాకు కూడా ఈ స్కాలర్షిప్ అమౌంట్ కూడా తీసారంటే కనుక మీకు ఎప్పుడో ఒకసారి మానిటైజ్ చేసినప్పుడు వాళ్ళని కనుక్కుంటే కనుక ఈ ఎన్ఎస్పి ఎంతైతే అమౌంట్ అయితే ఇచ్చిందో అంత అమౌంట్ రిటర్న్ చేయాలి, దాంతోపాటు మీరు ఇంట్రెస్ట్ కూడా పే చేయాల్సి ఉంటుంది. ఇది ఎన్ఎస్పి రూల్స్ అనమాట. నేను ఆ రూల్స్ గురించి చెప్పాను, ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి, ఓకేనా? చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఓకేనా? ఆ తర్వాత ఈ ప్రొవిడెంట్ ఫండ్ మేనేజ్మెంట్ బెనిఫిషియరీ రికార్డ్స్ వాళ్ళు క్రియేట్ చేస్తారనమాట మీ అప్లికేషన్స్ మీద. అలా క్రియేట్ చేసిన వాళ్ళకి మరి ఇంకోసారి డీడూప్లికేషన్ అండ్ మెరిట్ లిస్ట్ జనరేట్ చేస్తారనమాట. సో ఇందులో ఏంటంటే మీ అప్లికేషన్ మీద మెరిట్ లిస్ట్ అనేది జనరేట్ చేస్తారు ముందుగా వాళ్ళకి పడేటట్టు. సో మెరిట్ లిస్ట్ జనరేట్ చేసిన తర్వాత వాళ్ళకి పేమెంట్ ఫైల్ జనరేట్ చేస్తారు. మళ్ళీ వాళ్ళ మీద ఇంకా నెక్స్ట్ పేమెంట్ ఫైల్ అండ్ అప్రూవ్ చేయడం ఫైల్ ఒకటి, ఫైనాన్షియల్ అప్రూవల్ ఫైల్ ఉంటుంది అన్నమాట. దాని మీద కొన్ని సిగ్నేచర్స్ అన్ని ఉంటాయిలేండి ఆఫీసర్స్వి. సో ఆ పేమెంట్ కొంతమంది ఉంటాయి, ఒక 1000 మెంబర్స్ ఇండియా వైడ్ కాబట్టి 1000 ఒక 3000 అంతమంది ఉంటాయి కాబట్టి వాళ్ళ మీద ఒక పేమెంట్ ఫైల్ జనరేట్ చేస్తారు. అంటే ఆ పేమెంట్ ఫైల్ జనరేట్ ఏంటంటే ఎవరెవరికి అమౌంట్ వేయాలి అనే దానికి ఇంకా ఫైనల్ స్టేజ్ అనమాట. సో అమౌంట్ వీళ్ళకి ఖచ్చితంగా వేయాలనేది వాళ్ళకి పేమెంట్ ఫైల్ జనరేట్ చేసి అందులో మీ నేమ్స్ అనేది యాడ్ చేస్తారనమాట. అలాగా ఫైనాన్షియల్ అప్రూవల్ అయిన తర్వాత నెక్స్ట్ ఇంకా డైరెక్ట్గా స్కాలర్షిప్ అమౌంట్ అనేది ఈ డేట్కి మీకు వాళ్ళు మెన్షన్ చేస్తారులేండి. మీరు సెలెక్ట్ అయితే మీరు నేను ఒకటే చెప్పేది, సెలెక్ట్ అయిన తర్వాత మీరు ఎన్ఎస్పి వెబ్సైట్లో కానీ లేదంటే ఏఐసిటి మీరు ఏ స్కాలర్షిప్కి అయితే అప్లై చేసి ఉంటారో అక్కడ నేను వీడియోస్లో చెప్పింటాను, ఆ వెబ్సైట్లో వెళ్ళి చూసుకోవాలని. సో మీరు అది చూసుకుంటూ ఉండండి రిజల్ట్. లేదంటే మాక్సిమం ఎస్ఎంఎస్ కానీ మెయిల్ వస్తుంది, బట్ మనం కూడా నేను చెప్పాను కదా వెబ్సైట్లో చూసుకోవాలని, సో చూసుకుంటూ ఉండండి, ఓకేనా? ఆ తర్వాత అమౌంట్ అనేది డైరెక్ట్గా బ్యాంక్ మీ యొక్క ఇచ్చిన బ్యాంక్ డీటెయిల్స్కి వాళ్ళు ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇది అమౌంట్ అనేది ఈ విధంగా ఎన్ఎస్పి అనేది వర్క్ ఫ్లో అనేది ఆ స్కాలర్షిప్ మనము సబ్మిట్ చేసినప్పటి నుంచి ఈ విధంగా ఈ ప్రాసెస్ తీసుకుంటూ ఒక్కొక్కటి ఫిల్ చేసుకుంటూ అమౌంట్ అనేది పడడం జరుగుతుంది అనమాట. సో అందుకే లేట్ అవడం జరుగుతుంది, ఇన్ని ప్రాసెస్ ఉంటాయి కాబట్టి. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫీసెస్ అంటే మీ యొక్క వర్కే కాదండి, వాళ్ళకి ఇంకా చాలా వర్క్స్ ఉంటాయి అనమాట, హెవీ టాస్క్స్ ఉంటాయి వాళ్ళకి, అందుకే కాస్త లేట్ అవడం జరుగుతుంది అనమాట, ఓకేనా? కాస్త ఏదైనా డౌట్స్ ఏదైనా వాళ్ళు, ఎందుకంటే ప్రెజర్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి కాస్త మనం కూడా అర్థం చేసుకోవాలి. సో ఆ తర్వాత నెక్స్ట్ డైరెక్ట్ అమౌంట్ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఇంకా ఆ తర్వాత స్టాప్ అనమాట. మీకు అమౌంట్ అనేది 1 year పడుతుంది అనమాట. అంటే 1 year ఆ ఇయర్ గాను అమౌంట్ అనేది పడడం జరుగుతుంది. సో ఇది ఎన్ఎస్పి వర్క్ ఫ్లోకి సంబంధించి మీకు స్కాలర్షిప్ అమౌంట్ డిపాజిట్ క్రెడిట్ చేసేది ఈ విధంగా ఉంటుందండి. సో ఎన్ఎస్పి గురించి ఆల్రెడీ నేను చాలా వీడియోస్ చేశాను. సో మీరు చూడండి స్కీమ్స్, ఎన్ఎస్పిలో స్కాలర్షిప్లో చాలా స్కీమ్స్ ఉంటాయన్నమాట. అందులో మన డీటెయిల్స్ బట్టి, మన మ్యాచ్ అయిన డీటెయిల్స్ బట్టి స్కాలర్షిప్ స్కీమ్ అనేది రావడం జరుగుతుంది, ఓకేనా? మీరు పర్టికులర్గా అదే రావాలంటే కనుక కుదరదు అనమాట. ఒకవేళ మ్యాచ్ అయితే అదే వస్తుంది, బట్ ఒకవేళ పర్టికులర్గా అదే రావాలంటే కనుక అది మీ యొక్క స్కీమ్ డీటెయిల్, మీ యొక్క డీటెయిల్స్కి ఆ స్కీమ్ డీటెయిల్స్కి మ్యాచ్ అవుతేనే అది వస్తుంది, లేకుంటే రాదు. వేరే ఏదైనా రావచ్చు, ఒకవేళ రాకపోయినా ఉండొచ్చు, ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి, ఓకేనా? ఇటువంటి వీడియోస్ కనుక మీకు కావాలంటే నా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ టు మై వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్. థ్యాంకింగ్ యూ.